ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्वापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुन एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी। హరే కృష్ణ హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు శ్రావణి మాతాజీ జపం చేసి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యారా శ్రావణి? నేను హోస్ట్ చేశాను. స్టిల్ జాయినింగ్. ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। హరే కృష్ణ శ్రావణి, మీకు ఫోన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మాతాజీ ఉన్నారా? మాతాజీ మీరు ఎవరి నేమ్ పిలిచారో అక్కడ బ్రేక్ అయింది మాతాజీ, వాయిస్ వినపడలేదు నేమ్.
మాతాజీ మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు, బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా? ఆ ఆన్ అండ్ ఇప్పుడు ఆఫ్ ఓకే అవుతుంది. మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. అవును, శ్రావణి మాతాజీది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కదమ్మా, అవును ఏదో మాతాజీ. ప్రాబ్లం వచ్చింది తనకి. అందుకే కృష్ణకుమారి మాతాజీ చేస్తారా అని అడిగాను. ఆమె కూడా చేస్తాను అన్ని మాతాజీ, చేస్తాను, నేను చేస్తాను. ఉన్నారా? చేయండి చేయండి ఉన్నాను మాతాజీ. మీ సౌండ్ చేయండి. సరిగ్గా రాలేదు మాతాజీ, అందుకని చెప్పి నాకు కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ అడిగితే బాగుండదు కదా. పర్వాలేదు, చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ, చైతన్య దండవత్ ప్రభు మాతాజీ. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्णा 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 कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण माताजी ధన్యవాదాలు మాతాజీ హరే కృష్ణ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ నాకు ఈ అవకాశం వచ్చినందుకు హరి హరి బోల్ అది మీరు తెచ్చుకున్నారు, కృష్ణ ఇచ్చారు. శ్రావణి మాతాజీ ఏమైందా మీ ఫోన్ తోని? సడన్ గా ఎందుకో అప్పుడే అయింది మాతాజీ. మళ్ళీ మాతాజీ స్టార్ట్ చేశాక నాకు నార్మల్ గా వచ్చేసింది. ఆమెకు ప్రాప్తం ఉంది, వాళ్ళ మనం ఎవరం ఏం చేయలేము అంతే. అంటే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి అని అనుకుంటాము అంతే తప్ప ఇంకా వేరేదేమీ లేదు. కృష్ణుడు ఈ రోజు కృష్ణకుమారి మాతాజీకి ఇచ్చారు మాతాజీ. అదే ఆమె ఎప్పుడు రెడీగా ఉంటది, ఆల్మోస్ట్ అన్మ్యూట్ ప్రాబ్లం తనకి అంతే. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపాప్రదాయనే గౌరకథదామదయ నగరగ్రామతారి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన్ గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాదేవి ప్రణమామి హరి ప్రియ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. జై రాధా మదన్ మోహన్ की जय, बलदेव सुभद्रा, जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat Pranam Matajis and Prabhujis. Thank you all for joining the session. Hare Krishna. So as usual, Manamu Damodara Ashtakam హరే Chepuni కృష్ణ మాతాజీ ప్రణామ్. Dandavat Pranam. So హరే కృష్ణ మాతాజీ Pranam. ప్రణామ్ మాతాజీ. మనం ముందు దామోదర అష్టకంకి వెళ్ళిపోదాము. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ ఉంది. మార్నింగ్ మీకు అందరికి కూడా లింక్ పెట్టాను, జాయిన్ అయిన వాళ్ళు అదృష్టవంతులు. హరే కృష్ణ. ఇంకా అంతకంటే అవును మాతాజీ, ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. చాలా బాగా రిషికేష్ ప్రభు పర్ఫెక్ట్ కాబట్టి బాగానే చెప్తారు. అండ్ మండే థర్స్డే కూడా మళ్ళీ ఆయన క్లాసెస్ ఉంటాయి. కంప్లీట్గా మీరు వినదలుచుకుంటే వినవచ్చు. యాక్చువల్లీ ఆ స్టోరీస్ అన్నీ వేరే వేరే సందర్భాల్లో మనం చెప్పుకుంటాం గోపికల గురించి అని, కానీ ఇక్కడ చేర్చి చెప్పటం అనేది ఆయన టాలెంట్.
సో చాలా బాగా చెప్తారు. మీకు అవకాశం ఉంటే మండే మార్నింగ్ జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. సో మనం ఎన్నో దాంట్లో ఉన్నాము ఇప్పుడు? 5వది చెప్పుకోవాలి కదా. 5వది ఎలా ఉంది అంటే, నిన్న కొందరు సగం సగం పాడారు కూడా ఇక్కడ. 4వదేమో వరం దేవ మోక్షం న మోక్షావధింవ. 5వది ఇదం తే ముఖాంబోజమత్యంత నీలై నృత్యం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్యా ముహుచుంబితం బింబ రక్తాధరం మే మనస్య విరాస్తామలం లక్షలాపై. సో ఈ విధంగా అన్నమాట. ఏమంటున్నారు అంటే, ముఖమంతా కూడా యశోదమ్మ ముద్దులు పెట్టి 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 ఎర్రగా అయిపోయింది అంత. అయితే బింబ యొక్క ఫలము చాలా ఎర్రగా చాలా అందంగా ఉంటుంది అని చెప్తారు. అలా పోలుస్తున్నారు అన్నమాట. ఆయన యొక్క బుగ్గలు అంటే శ్రీకృష్ణుడి యొక్క చెంపలు చాలా ఎర్రగా కమిలిపోయినట్లు, ఆ రక్తము చుంబించిందా అన్నట్లు అనిపిస్తుంది. అంటే రక్తం చిందిందా. ఎందుకు అలా అయింది అంటే, యశోదమ్మ కృష్ణుణ్ణి ముద్దులాడి ముద్దులాడి అలా ఉంది అని చెప్తున్నారు. సో ముహు చింబితం బింబ రక్తధరమ్మే అది. తర్వాత మనస్య విరాస్తాం మలం లక్షలాభై. సో ఇంత మంచి ఫేస్, ఆ పెదవులు చూస్తే ఎంతో ఎర్రగా ఉన్నాడు శ్రీకృష్ణుడు, చాలా ముద్దుగా ఉన్నాడు. సో ఇలాంటి శ్రీకృష్ణుడు ముఖం పదే 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 నా కళ్ళ ముందు రావాలి, అంతకంటే ఇంకా నాకు కావాల్సింది ఏమీ లేదు. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఈ మాసంలో, దామోదర మాసంలో స్పెషలీ ఏది అడిగితే అది ఇస్తావు కృష్ణ నువ్వు. కానీ ఏవి ఇచ్చినా నాకేం లాభము? ఏమీ లాభం లేదు. నీ యొక్క ఆ యొక్క గులాబీ రేకుల వంటి, అంటే పద్మము వంటి ఆ యొక్క ముఖం మాత్రమే నా కళ్ళ ముందు ఎప్పుడు కదులుతూ ఉండాలి అని ప్రార్థన చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖం పద్మాన్ని యశోదమాత పదే పదే ముద్దులాడుతుంది. సో రౌండ్ ఫేస్ అన్నమాట కృష్ణుడిది, చాలా ముద్దుగా ఉంటాడు చిన్నప్పుడు. అవి కాకుండా ఆ జుట్టు కూడా గుంగురు గుంగురు జుట్టు అన్నమాట. ఇప్పుడు అన్ని మనం ఇస్కాన్ టెంపుల్స్ లో చూస్తూ ఉంటాం కదా, ఎంతో ఆకర్షణీయంగా జుట్టు పెడతారు కృష్ణుడికి. లడ్డు గోపాల్కి కూడా జుట్టు విడివిడిగా అమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా చక్కని జుట్టు వేసుకుని ఆ ముఖం మీద పడుతూ ఉంటే ఆ ముఖాన్ని యశోదమ్మ చాలా ఎక్కువగా ముద్దాడింది అని చెప్తున్నారు. మరియు నీ పెదవులు బింబా ఫలముల వలె ఎర్రగానున్నవి. నీ ముఖపద్మం యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమవుగాక. వేలకు వేల ఇతర వరాలతో నాకు అవసరం లేదు. 1,50,000 అంటే ఎన్నో వేలకు వేల వరాలు కూడా నువ్వు ఇవ్వగలుగుతావు, నువ్వు అంత సమర్థుడవు. ఇంతకుముందు కూడా చెప్పాడు, దేవాది దేవుడు ఏది కావాలన్నా మనకి ఇవ్వగలుగుతారు. కానీ వాటన్ని నీ యొక్క ముఖార విందం ముందు అవన్నీ కూడా నాకు అనవసరము, నాకు అప్పుడు అవన్నీ అవసరం లేదు అని ఇక్కడ 5వ దాంట్లో చెప్తూ చక్కగా వందనం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ముందే చెప్పారు ఓ స్వామి అని, అంటే ముందే వందనం చేసి ఆ తర్వాత ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు హ్యాండ్ రైజ్ చేసి మనీషా మాతాజీ వరుసగా పిలుస్తారు, మీరు పాడండి. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదంతే ముకాంబోజమత్యంత నీలై ఋతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య ముహుచుంబితం బింబ రక్తాదరం మే మనస్యా విరాస్తామం లక్ష లాలై. హరే కృష్ణ మాతాజీ. భాయ్ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదం తే ముఖం భోజమత్యంత నీలై రుదం
కుంతలై సిగ్నరక్తచ్చ గోప్య ముహూర్తం రక్తైశ్చ గోప్య. రక్తచ్చ గోప్య ఉమ్. ముహుర్చుంబితం బింబరక్తాధరం మే మనస్య వీర అమలం లక్షలాభై. హరి బోల్. హరే కృష్ణ మాత. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఇదం తే ముఖాంబోజమత్యంతనీలైర్వృతం కుంతలై స్నిగ్ధరక్తైష చ గోప్య ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే మనస్యా విరాస్తామలం లక్షలాభే. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదంతే ముఖాంబోజమత్యంతనీలై ఋతం కుంతలైః స్నిగ్ధరక్తైశ్చ గోప్య ముహుచుంబితం బింబరక్తాధరం మే మనస్య విరస్తామలం లక్షలాభైః. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఈరోజు స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, దానికి తగ్గట్టే హ్యాండ్ రైజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇదం తే ముహూర్తం ఇదం తే ముఖాంబోజమత్యంత నీలై ఋత్వం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్యా ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే మనస్య విరస్తామలం లక్షలాభై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఆ విధంగా రావాలి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం నెక్స్ట్ భగవద్గీత శ్లోకానికి వెళ్దాం. ఇది చాలా చిన్న శ్లోకము, 18.69 అన్నమాట. అయితే ఈ లాస్ట్ చాప్టర్లో ఒక్క ప్రశ్న అడుగుతాడు అర్జునుడు మొదటి శ్లోకంలో అన్నమాట. రెండవ శ్లోకం నుంచి ఇంచుమించు 74 శ్లోకాల వరకు శ్రీకృష్ణుడు అన్ని జవాబులు చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ 73వ శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఆ తర్వాత కృష్ణుడి సమాధానం కంటే కూడా సంజయ వాచ వచ్చేస్తుంది అనమాట. సంజయుడు అక్కడ ఆ స్థానంలో ఉండి అతను చూస్తూ ఎవరికి వివరిస్తుంటాడు ఈ యుద్ధం గురించి? సంజయుడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అతను చూడలేడు. సంజయుడికి ఆ వరం ఉంటుందన్నమాట. ఆ స్థానంలో కూర్చుని కూడా చూసి ఇతనికి చెప్పేది. సో లాస్ట్ శ్లోకాలన్నీ కూడా సంజయ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు 18.78 మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, అది సంజయుడు చెప్తాడు. ఇంకా లాస్ట్కి ఈ భగవద్గీత మొత్తం అంతా విన్న తర్వాత సంజయుడు ఒక నిర్ణయం చేసుకుని ఈ విధంగా ఉంటది అని చెప్పి ధృతరాష్ట్రుడికి ఒక హింట్ కూడా ఇచ్చేస్తాడు. అయినప్పటికీ కూడా యుద్ధాన్ని ఎవరు ఆపరన్నమాట. అది జరుగుతుంది. సో 18.69 ఎవరు చదవగలుగుతారు శ్లోక? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. నచత్తస్మాన్మనుష్యేషు కశ్చిన్నే ప్రియకృత్తమా భవితా నచ మే తస్మాదస్య ప్రియతరో భువి. హరి గోల్. హరే థ్యాంక్ యూ కృష్ణ మేడం. మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారు? నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి.
ఇలా అంటున్నారు. కృష్ణుడే అంటున్నాడు, ఏంటి, నాకు అతని కంటేను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచంలో లేడు, అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు, అలా అనుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ఎవరు అంటే అర్జునుడి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ అతని కంటే మిక్కిలి, ఇంతకుముందు శ్లోకంలో ఏమన్నారు, ఈ పరమ రహస్యాన్ని భక్తులకు వివరించును వానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయంగా లభించును, అతడు అంత్యమున నన్ను చేరుకొనును అన్నాడు కృష్ణుడు ఇంతకుముందు శ్లోకాలు. మీకు నిన్నది ఏమైనా కొంచెం గుర్తుంటే చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? నేను ఒక్క నిమిషము కనెక్షన్ ఇచ్చుకుందాం మనం. ఇక్కడ ఏ, కృష్ణుడు ఏమంటున్నాడు, పరమ రహస్యం అంటే నేను చెప్పిందంతా కూడా ఇవన్నీ బాగా రహస్యమైనవి, నీవు భక్తుడవు స్నేహితుడవు కాబట్టి నీకు చెప్తున్నానని అర్జునుడికి చెప్పాను. సో ఈ రహస్యాన్ని అతను అంటే భగవంతుడు చెప్పిన రహస్యాన్ని వేరే వాళ్ళకి వివరించిన వాళ్ళకి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయంగా లభించును, మనం ఎంత చెప్తే అంత ఎక్కువ సేవ మనకి వస్తుంది అని చెప్తున్నారు. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు, అంటే చివరికి మనం అందరం కూడా గోలోకం వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి వాళ్ళందరూ నా దగ్గరికి రాగలరు అన్నారు. నాకు అతని కంటేనే ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచంలో లేడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి, ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో, అంటే ఏమంటాం మనము ప్రచారకులు అనొచ్చు, ఎవరైతే ప్రచారం చేస్తారో, సో ఆ ప్రచారం చేసే వాళ్ళంటే నాకు చాలా ప్రియము, అంతకంటే పెద్ద సేవ ఏమీ లేదు ఈ ప్రపంచంలో అని చెప్తున్నాడు భగవంతుడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు, అంటే అస్తమానం ఎప్పుడు చూసినా కానీ కృష్ణుడి గురించే మాట్లాడేవాడే నాకు చాలా ప్రియమైన వాడు అని ఇక్కడ 69వ శ్లోకంలో చెప్తున్నాడు. ఫైనల్ ఏం చెప్పారు అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ప్రతి ఒక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే భక్తి గురించే చెప్పారు. ఎక్కువగా భక్తి యోగం, మన్మనా భవ మద్భక్తో, అంటే మనసులో నన్నే తలుచుకొని నన్ను సెంటర్ చేసుకొని ఉండాలి అని ఒక శ్లోకంలో, అలా రకరకాలుగా అన్నిట్లో ఇలా చెప్తూ వచ్చారు. ఇటువంటి సేవకుడే మహా గొప్పవాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంతకంటే ఇష్టమైన వాళ్ళు వేరెవరు ఉండరు, అంటే నవవిధ భక్తి ఉంది కదా, నవవిధ భక్తిలో అర్చనము అవి చాలా అంటే ఇక్కడ ఫైనలీ చెప్పేది ఏమంటే, నిన్న ఒక అమ్మాయి నన్ను ఒక క్వశ్చన్ అడిగింది, ఎందుకని సత్సంగులు చేయాలి, జూమ్ మీటింగ్లు ఎందుకు అటెండ్ అవ్వాలి, గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి, అందరితో ఎందుకు కలవాలి, మనం ఇంట్లో మన పూజ మనం చేసుకోవచ్చు కదా చక్కగా, మనం భగవద్గీత చదువుకోవచ్చు, పూజ ఆరాధన చేసుకోవచ్చు అని. అది ఇండివిజువల్గా చేసుకోవడం, అక్కడ గురువు లేనిది అనమాట, గురువు లేకుండానే జరుగుతుంది ఆ పూజ. ఇక్కడ అందుకే భగవంతుడు ఇక్కడ కనెక్ట్ చేశారు చూడండి మనకి, ఏంటి అంటే అటువంటి సేవకుడు, ఎటువంటి సేవకుడు, చక్కగా కృష్ణుడి గురించి ఎక్కువగా వివరించాలి, దేన్ని, భగవద్గీతని వేరే వాళ్ళకి వివరించాలి. మళ్ళీ అక్కడ ఎవరికి వివరించాలి, కృష్ణుడిని నమ్మే వాళ్ళకే మనం ఎక్కువగా చెప్పాలి. ఎవరికైతే కృష్ణుడి గురించి ఏమీ తెలియదో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో అటువంటి వాళ్ళకి చెప్పవద్దు అని కూడా అన్నారనమాట. సో అలా మనము ఒక్కరమే కూర్చొని ఏ పూజ అయినా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది మన వరకే ఉంటుంది. కానీ మనం తెలుసుకున్న విషయం కృష్ణుడి గురించి వేరే వాళ్ళకి చెప్పడంతో ఎక్కువ క్లోజ్గా అవుతాము కృష్ణుడికి అని అర్థం అన్నమాట ఇక్కడ. సో అది 69వ శ్లోకంలో. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళతోని రీడింగ్ చేయించండి, మనీషా మాతాజీ గాని శ్రావణి. హరే కృష్ణ. మీకు హరే కృష్ణ వినిపిస్తుంది? మాతాజీ. పూజిత మాతాజీ. పూజిత హరే చదువుతారా? కృష్ణ. చదువుతాను మాతాజీ. చదవండి. అనువాదమా మాతాజీ? లేదు, శ్లోకం చదవండి ఫస్ట్. నచ తస్మైన్మన్యేషు కశ్చినే
ప్రియకృత్యం కశ్చిన్మే ప్రియకృత్యమః భవితా న మే చ తస్మాదన్యః ప్రియతరో భువి ఒకసారి చదవండి. భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. హరి బోల్ మాతాజీ. ఓకే, ఇప్పుడు అనువాదం చదవండి మీరు. పూజితమ్మ నాకు అతని కంటే ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచములో లేడు. అతని మించిన ప్రియుడైన వేరొకడు ఉండబోడు. ఎవరు అతను అంటే? అతను అంటే కృష్ణుడు. ఎవరు మాతాజీ? నాకు అంటే కృష్ణుడు. కృష్ణుడు చెప్తున్నాడు నాకు అతని కంటే అతను అని. అందుకే నేను ముందు శ్లోకం కనెక్షన్ ఇచ్చాను. అతను అంటే ఎవరు? ఏ సేవకుడు? అర్జునుడు. అంటే ప్రచారం చేస్తున్నారు. కృష్ణుడు గురించి ప్రచారం చేసేవాళ్ళు తప్పకుండా నా భగవద్ధామానికి వస్తారు అని చెప్పారు. అటువంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. అంతకంటే వేరైన ప్రియమైన వాడు లేరు అని చెప్పారు. ఓకే, కృష్ణుడు చెప్తున్నాడు ఎవరి గురించి? శుద్ధ భక్తుల గురించి. శుద్ధ భక్తులు అంటే ఎవరు? కృష్ణుడు గురించి తెలుసుకొని కృష్ణుడు గురించి మాట్లాడేవాళ్ళు. హరిబోల్. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఓకే, హరి కృష్ణ. నెక్స్ట్ బబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నచ తస్మాన్ మనుష్యేషు కస్మిన్మే ప్రియకృతమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనువాదం చదవండి ఎవరైనా. అనితా మాతాజీ. నాకు చదవాలా? పేరు పిలుస్తున్నారు కదా, పేరు పిలిచిన వాళ్ళు చదవండి. అనితా మాతాజీ మీరు చదవండి మాతాజీ. యత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికే భగవద్గీతను వివరింపవలెను. ఈ చర్చనీయ విషయము తాత్విక భావకల్పనా పరులకు కాకుండా కేవలము భక్తులకు మాత్రమే సంబంధించినది. భక్తి యోగమున పురోగమించి శుద్ధమైన భక్తిమయమైన జీవన స్థితిని పొందగలరు. అట్టి హృదయపూర్వక భక్తులకు మాత్రమే సంబంధించినది. భగవద్గీతను యథాతథముగా హృదయపూర్వకముగా శ్రద్ధతో వివరించువాడు భక్తి యోగమున పురోగమించి శుద్ధమైన భక్తిమయమైన జీవన స్థితిని పొందగలరు. అట్టి శుద్ధస్థితికి ఫలితముగా మానవుడు భగవద్ధామమును తిరిగి తప్పక చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీ పేరమ్మా? మాతాజీ నేను అనిత తోట. అనిత మాతాజీ, మనము 69వ శ్లోకం చెప్పుకున్నాము. 69 అనువాదం చదవమన్నాను. కాకపోతే ఇక్కడ నేను కొంచెం స్క్రాల్ చేయలేకపోయినట్టు. అది ఇది కనిపిస్తే నేను అదే అనుకున్నా. ఇది చదవండి. అంటే మీరు క్లాస్ లో ఉన్నారు కదా? ఉన్నాను మాతాజీ. మధ్య మధ్యలో ఇది కట్ అయిపోతుంది అంతే. నాకు అతని కంటేను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. హరి బోల్ మాతాజీ. ఇది కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాదాలు. నెక్స్ట్ నాగలీల మాతాజీ ఉన్నారు మాతాజీ. తనొక్కరు ఉన్నారు. ఓకే, అయితే శ్లోకము అనువాదం రెండు చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అనువాదము. నాకు అతని కంటేను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. రేపు మనం 78వ శ్లోకం చెప్పుకుందాము. మాతాజీ నేను చదవను. ఎవరు మీరు? నాగమణి. మరి లాస్ట్ సరే చదవండి.
నచ తస్మాత్ చదవండి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. అనువాదం: నాకు అతడి కంటేను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి చదవాలనుకుంటే. వాళ్ళని వరుసగా పిలుస్తున్నారు, ఆ విధంగానే చదవాలి. ఓకే, లాస్ట్లో నేను చదువుతా అంటే మనకి ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉంది కదా, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మనం చదువుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ రోజు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మనం నెక్స్ట్ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకానికి వెళ్ళినట్లయితే మనం ఎక్కడున్నాము మీకు ఏమైనా గుర్తుందా? హరే కృష్ణ. ఈరోజు ఉద్దవుంది ఉంది మా మాతాజీ. ఉద్ధవుడు గురించి మనం ఎప్పుడు చెప్పుకోలేదే. ఉద్దవుడు కాదు, అక్రూరుని స్తుతి ఉంది మాతాజీ. అక్రూరుడు కంస మహారాజు పంపిస్తే శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకువెళ్ళడానికి ఎక్కడికి వచ్చారు? బృందావనం వచ్చారు, బృందావనానికి వచ్చారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి. సో వాళ్ళని తీసుకెళ్లే ముందు యమునాలో స్నానం చేసేటప్పుడు వైకుంఠాన్ని చూపిస్తాడు కృష్ణుడు అన్నమాట. సో ఆ వైకుంఠాన్ని చూసిన తర్వాత కృష్ణుడే ప్రభువు అంటే దేవాది దేవుడు అని తెలుసుకుని ఆయన యొక్క వైభవాన్ని అంతా కూడా నీళ్ళల్లో చూసిన తర్వాత అక్రూరుడికి ప్రార్థన చేయాలనిపించింది. ఏ విధంగా స్తుతించాడో మనం ఇప్పుడు చూద్దాం. సో అక్రూరుడు దేవదేవుని ఈ విధంగా స్తుతించాడు. నీవు సమస్త కారణానికి కారణుడు కనుక, అవ్యయుడైన ఆదినారాయణుడు కనుక నేను నీకు ప్రణమిల్లుతున్నాను. అవ్యయుడు, అజేయుడు ఇవన్నీ అంటే ఏంటంటే జనన మరణాలు లేనివాడు అనమాట. సో ఒక పుట్టుక అనేది లేదు కృష్ణుడికి, మరణం అనేది లేదు, ఎప్పటికీ ఉండే ఆది నారాయణుడు. సో ఇవన్నీ కూడా చక్కగా ఆయన దర్శించుకున్నాడు. ఆదిశేషు మీద విష్ణు ప్రభు ఎలా ఉన్నారు, దేవతలందరూ ఎలా వందనం చేస్తున్నాడు, నారదుడితో సహా అందరూ ఉన్నారని చెప్పి ఆయన ఈయనే కృష్ణుడే అని చెప్పి, కృష్ణుడే విష్ణు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ విధంగా స్తుతించి నమస్కారం చేసి ప్రణమిల్లాడు అనమాట. ప్రణమిల్లి ఆ తర్వాత ఏమంటున్నాడు, నాభి నుండి ఒక కమలం మొలిచింది. అయితే విష్ణుమూర్తి నాభి నుండి ఒక పద్మం వస్తుంది. మీకు అందరికీ తెలిసేమో పద్మనాభుడు అంటాం కదా. ఆ పిక్చర్ ఎప్పుడైనా చూసారా మీరు? హరే కృష్ణ. మాతాజీ. సో ఆ పద్మనాభుడు అలా ఆ కమలం మొలిచిన తర్వాత సకల విశ్వానికి సృష్టికర్త అయిన బ్రహ్మని ఆవిర్భవించారు. అంటే భగవంతుడు ముందు ఈ వైకుంఠ లోకంలో దేవతలతోని హాయిగా ఉండేవాడు అనమాట. తర్వాత ఆయన కనిపించింది, లేదు నేను సృష్టి చెయ్యాలి, దానికి ఒక సృష్టికర్తను నేను చెయ్యాలి అనుకుని ఆయన యొక్క నాభిలో నుండి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మంలో ఎవరొచ్చారు? బ్రహ్మని సృష్టించాడనమాట. సో ఆ బ్రహ్మని సృష్టించి అన్ని కారణాలకి కారణుడు అయి కారణోదక సాయి విష్ణువు అని అంటారు. అదొక పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. సో ఈ జగత్తులో పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు అని పంచభూతాలను, అహంకారాన్ని, భౌతిక ప్రకృతి, పరాప్రకృతి, సమస్త జీవకోటి, మనస్సు, ఇంద్రియాలు, పంచాత్మత్రాలు, జగత్తులోని వివిధ వ్యవహారాలను నడుపు దేవతలను సర్వాన్ని నీ శరీరం నుండే ఆవిర్భవించుట జరిగేను. సో ఇక్కడ మనము యూనివర్సల్ ఫామ్ అని ఒకటి వింటూ ఉంటాం. యూనివర్సల్ ఫామ్ని మనము 11వ చాప్టర్ 15వ చాప్టర్ 11 దీంట్లో భగవద్గీతలో ఏమంటాం మనము?
విశ్వరూప రూపము సందర్శనం. విశ్వరూప దర్శనం మాతాజీ. విశ్వరూప దర్శనం జరిగినప్పుడు ఆయన యొక్క చేతులు ఇది, ఆయన యొక్క తలలు ఇవి, ఆయన కళ్ళు ఇవి అని మనం కొన్ని తెలుసుకున్నాం. అంటే ప్రకృతి మొత్తం అందులోనే ఉంది, ఆయన శరీరంలోనే ఉంది అని తెలుసుకున్నాం. అంటే ఈ క్రియేషన్ మొత్తం అంతా కూడా ఈ భౌతిక ప్రపంచం ఏదైతే మనం చూస్తున్నామో వీటికన్నిటికీ కూడా నీవే మొత్తం ఆవిర్భవించి బ్రహ్మని ఆవిర్భవించ చేసి అన్నీ కూడా పుట్టించి వీటినన్నిటినీ కూడా నీవే తీసుకుని వచ్చావు. సర్వము నీ నుండి ఆవిర్భవించుట జరిగేను అని ఇక్కడ ఫస్ట్ ఇలా పొగుడుతున్నాడు అనమాట. నువ్వే విశ్వేశ్వరుడవు అని చెప్తున్నాడు. పరమేశ్వరుడు నువ్వే. నిత్య విభూతి ఎవ్వరూ ఎరుగరు. భౌతిక జగత్తులో అందరూ భౌతిక ప్రకృతి గుణాలకు వసులై ఉందరు. భౌతిక గుణాలు అని అంటే త్రిగుణాలు మనకు తెలుసు కదా. త్రిగుణాలు ఏంటి? సత్వగుణము, రజగుణం, తమోగుణం. ఈ గుణాల్లో పడి మనం కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాం. కానీ పరమేశ్వరుడు అలా వీటికి వసువు అంటే వాటికి వశం అవ్వరన్నమాట. ఆయనే క్రియేట్ చేశాడు కాబట్టి ఆయనే వీటినన్నిటినీ చేశారు. నీవే చేశావు. బ్రహ్మ కూడా త్రిగుణాలకు అతీతంగా దివ్య శక్తిని ఎరగడు. సో బ్రహ్మ సృష్టికర్త, అవునా? ఆ సృష్టికర్త కూడా త్రిగుణాలకి అతీతంగా ఉండలేడంట. అంటే ఆయన వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. జరిగాయా ఏమన్నా తప్పులు బ్రహ్మ వల్ల? బ్రహ్మ విష్ణువుకి ఏమన్నా కృష్ణుడి నుంచి ఏమన్నా కోరుకున్నాడా? కృష్ణుడితో ఏమన్నా దాగుడు మూతలాడా? బ్రహ్మ విమోహన లీల, ఈ విమోచన లీల అనేది ఒకటి చాలా బాగుంటది. బ్రహ్మకి తండ్రి విష్ణు అని తెలిసినప్పటికీ కూడా ఓహో ఇంత బాల్యలీలలు ఇన్ని చేస్తావా నువ్వు, నేను చెప్తాను ఈ సంగతి అని చెప్పి అందరినీ దాచేస్తాడు కదా. ఆ లీల అనేది చేయగల అంటే ఏంటి? ఈ త్రిగుణాలకి లొంగిపోయాడు అనమాట ఆయన. అదే కృష్ణుడు అయితే త్రిగుణాలకు కూడా అసలు ఆయన వశం కాడు అని చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మ కూడా వశం అవ్వచ్చు, కానీ నువ్వు ప్రకృతి శక్తిచే ఆవృతుడైనందువల్ల బ్రహ్మ కూడా త్రిగుణానందు నీ దివ్య స్థితిని ఎరగడు. సో ఇవన్నీ బ్రహ్మకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నీవు సర్వ సృష్టికి మూల కారణము నీవే అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఈ విధంగా పొగుడుతున్నారు. వివిధ దేవతల ప్రీతి కొరకు వారు వివిధ యాగములు నిర్వహించరు. పారమార్థిక జ్ఞాన స్వరూపులుగా ఇక్కడ మరికొందరు కూడా కలరు. అంటే చాలా వరకు నిన్ను మెచ్చుకోవడానికి, నీ యొక్క మహిమలు చూడడానికి చాలా మంది దేవతలు, భాగవతులు ఎంతో మంది వచ్చారు. సో అయినా కానీ నీ యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బ్రహ్మ కూడా తెలుసుకోలేకపోయాడు అని చెప్తున్నారు. సో నీ జ్ఞాన యోగం ద్వారా సదా నిన్ను అన్వేషించుటలో నిమగ్నులయ్యుందురు. చాలా మంది చాలా అన్నమాట, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారంట ఏంటి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని బాగా ఆలోచించి అన్వేషించను అంటే వెతకడం కూడా చేస్తూ ఉంటారంట. సో దేవాది దేవునిగా నిన్ను కొలిచి భాగవతులు అని పిలువబడి భక్తులు కూడా కలరు. సో ఎంతో మంది భక్తులు ఉన్నారనమాట. ఆ భక్తులందరూ కూడా నీవు చాలా పెద్ద దేవుడవు అని, దేవాది దేవుడవు అని భాగవతులు, భక్తులు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వారు దీక్ష స్వీకరించిన తర్వాత తన దేహాలను తిలకములతో అలంకరించుకొని విష్ణుమూర్తి యొక్క వివిధ అర్చనా రూపాలను వారు అర్చించుదురు. వేరువేరు ఆచార్యులకు అనుయాయులైన శైవులు అనబడు మరి యొక్క వర్గం వారు శివుని రూపమున నిన్ను అర్చింతురు. ఇప్పుడు చూడండి, శైవులు అని అంటాం, కొంచెం అడ్డంగా బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు, ఇలా నిలువు తిలకం కాకుండా. కానీ శివుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఆ శివుడిని కూడా ఈ దేవుడే సృష్టి చేశాడు అనమాట. అంటే ఏదైనా ఒకటి పుట్టిందనుకోండి, అది లయం చెందాలి, అంటే వినాశనం అయిపోవాలన్నమాట. అదే వీటి యొక్క పంచభూతాల యొక్క
శాస్త్రము. ఏదైనా పుట్టింది అంటే అది వినాశనం చెందుతుంది. దానివల్ల బ్రహ్మ బ్రుకుటిలోంచి శివుణ్ణి రుద్రుణ్ణి పుట్టించారన్నమాట. సో శివుడు మొదలైన ఇతర దేవతలు నారాయణి దేహం నుండే ప్రకృతి గుణాలకు అధిష్టాన దేవతలుగా వెలిసినారు. సో మనం శివుడికి పూజ చేసినా, బ్రహ్మకు పూజ చేసినా, ఎవరికి చేసినా కానీ ఫైనలీ అవన్నీ కూడా కృష్ణుడికే వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే కృష్ణుడే అవన్నీ వాళ్ళందరినీ కూడా సృష్టించారు అని ఇక్కడ మళ్ళీ అవన్నీ అక్రూరుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మన గురించి మనకి తెలియదు ఒక్కొక్కసారి, ఎస్పెషలీ హనుమంతుడికి చెప్తూ ఉంటారు కదా. హనుమాన్ చాలీసా మీకు అందరికీ తెలుసా? హరే కృష్ణ. తెలుసు కదా. సో మన కష్టకాలం వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా చదవండి అంటే ఏంటి, హనుమంతుడికి ఒక వరం ఉందంట. ఆయన గొప్పతనం మనం చెప్తేనే కానీ ఆయన ఆ పనులు మనకు చెయ్యాలంట. ఆయన మర్చిపోతాడంట, నేను బలశాలి, నా దేహం ఎంత పెద్దగా అవుతుంది, నేను ఎగరగలను బికాస్ నేను వాయుపుత్రుణ్ణి, ఇవన్నీ ఆయనకు తెలియదు, మర్చిపోయాడు ఆయన. కానీ మనం ఎప్పుడైతే స్తుతి చేస్తామో, ఈ ఏదైతే మనం ఇక్కడ హనుమాన్ చాలీసా అని అనుకున్నాం కదా, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎంత కీర్తిస్తే అంత వేగవంతంగా మన పనులన్నీ జరిగిపోతాయి అని చెప్పి అలా స్తుతించండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు అక్రూరుడు, ఆయన యొక్క గొప్పతనాలన్నమాట. అంటే విష్ణుమూర్తి సృష్టి చేశాడు. అవును, మనమేంటి మామూలుగా ఏదో పూజ చేసుకుంటాం, తినేస్తాము, భోగా పెట్టామా, అది టైం టేబుల్ ప్రకారం చేసుకుంటున్నాం. కానీ ఒక విధంగా ఆలోచన, అన్వేషణ అనేది ఉండాలన్నమాట. ఏంటి, ఎలా వచ్చాడు భగవంతుడు, నువ్వు ఇవి చేసావు అవి చేసావు అని పుస్తకాలు, స్క్రిప్చర్స్ అన్నీ కూడా ఇలా చెప్తున్నాయి. సో వీటి నుండి అందరూ తెలుసు. భాగవతులు అంటే ఎవరు, భాగవతాన్ని చదివి పుణికి పుచ్చుకొని వేరే వాళ్ళకి చెప్పే వాళ్ళందరూ భాగవతులు. అటువంటి వాళ్ళందరూ గొప్ప భక్తులు అన్నమాట. సో వీళ్ళందరూ నిన్ను ఎంతో ఆరాధిస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. సో వీళ్ళందరూ దేవతలు, వీళ్ళందరూ కూడా నీ దేహం నుండి వచ్చిన వాళ్ళే అని ఇక్కడ ఫస్ట్ అలా చెప్పారనమాట. బ్రహ్మరా కాకుండా శివుడు మొదలైన అందరు దేవతలు కూడా నారాయణుడి దేహం నుండే ప్రకృతి త్రిగుణాలకి అధిష్టానములుగా వెలసినారు అని చెప్తున్నారు. సో ఇంకా ఏమంటున్నారు, శివుడికి పూజ చేసే వాళ్ళందరూ కూడా శివుని రూపంలో వాళ్ళు శివుడికి పూజలు చేసేవాళ్ళు కూడా నీ దగ్గర నుండి వచ్చిన వాళ్ళే కదా ప్రభువు అని పొగుడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ఇతర దేవతలతో ఒకరిపై మనసు లగ్నం చేసి భక్తులు కూడా దేవతలతో సహా సర్వ జీవకోటిలోను అంతర్యామిగానున్న దేవాది దేవుడైన నిన్నే పరోక్షంగా అర్చించుచున్నారు. దేవాది దేవుడేమన్నాడు, ప్రతి జీవకోటిలో నేనున్నాను అన్నారు. అవునా, మనుషుల్లోనే కాదు, దేవతల్లో అన్ని సృష్టి భగవంతుడే చేశాడు కాబట్టి. అంటే మనము వేరే దేవతలకి పూజ చేసినప్పటికీ వినాయకుడికి చేస్తాము, సరస్వతి మాతకి చేస్తాము, లక్ష్మీదేవికి చేస్తాము, ఇలా అందరు దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు పరోక్షంగా, అంటే డైరెక్ట్గా కృష్ణుడికి కాకుండా పరోక్షంగా అర్చించినను అవన్నీ కూడా నీ దగ్గరికే వెళ్తాయి కదా ఆ పూజలన్నీ కూడా అని చెప్తున్నాడు. ఒక్కొక్కప్పుడు వర్షాకాలము పర్వతాగ్రం ప్రవహించు నదులలో కొన్ని సముద్రాన్ని చేరుకోలేకపోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా పోల్చారో. నిజమే కదా, కొన్ని వర్షం బాగా పడుతుంది మనకి, ఎన్నో చెరువులు, కుంటలు ఇలాంటివన్నీ నిండుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ నీళ్లు కూడా సముద్రంలో చేరాలని లేదు. అంటే ఈ దేవతలకి దండం పెట్టుకుని దేవతలతోని మనం ఉండి అందరం కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని లేదు, ఆ దేవతల దగ్గరికే వెళ్ళిపోతామేమో అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. సో అన్ని సముద్రాన్ని చేరలేవు, కొన్ని మాత్రమే సముద్రంలో కలుస్తాయి. అదే విధంగా ఇతర దేవత ఆరాధన కొందరు నిన్ను చేరకపోవుట కూడా జరుగుతున్నది. అందరూ తప్పక నిన్ను చేరగలరని నిశ్చయం లేదు. వారి విజయము వారి పూజ నిష్ట మీద ఆధారపడి ఉండును. సో కొందరు ఉంటారనమాట, లేదు లేదు మా కుటుంబం ఇక్కడే పూజ చేస్తారు, వీళ్ళకే పూజ చేయరు అంటే వాళ్ళకి వేదాల గురించి ఇవన్నీ కూడా తెలియక
ఏదో ఒక దేవుణ్ణి పట్టుకొని అలాగే పూజ చేస్తూ ఉంటారు. కానీ ఒక జన్మ కాకపోతే ఇంకో జన్మలో కృష్ణుడు వాళ్ళ జీవితంలోకి మళ్ళీ వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి అంటే కృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. సో ఇక్కడ అందరూ నిన్ను చేరలేరు కదా దేవా అని ఇక్కడ అక్రూరుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. సో ప్రత్యేక దేవతలను ఉద్దేశి యజ్ఞము చేయుచున్నను యోగేశ్వరుడైన నారాయణుడి కూడా అతడు ఆరాధింపవలెను. యోగేశ్వరుడు అంటే నారాయణుడే, అంటే యజ్ఞ దేవత కూడా నారాయణుడే అని భగవద్గీతలో మనకి చెప్పారు, కృష్ణుడే చెప్పాడు. సో కృష్ణుని అనుమతి లేకుండా ఏ దేవత తన భక్తుల అభిష్టాలని తీర్చజాలరు. ఇది మనకి తెలియాలి అన్నమాట. ఇది తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ దేవదేవుని తెలుసుకోకుండా లేదు నేను ఈ దేవుడికే పూజ చేస్తానంటే వాళ్ళు కూడా ఈ వరాలు ఇవ్వాలంటే భగవంతుడిని అడగాలి. ఎవరిని? దేవాది దేవుడు శ్రీకృష్ణుని అడగాలన్నమాట. వీళ్ళు ఈ కోరిక కోరుతున్నారు, నేను ఇవ్వచ్చా? అడగకుండా ఇచ్చారనుకోండి వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడతారు, ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మోహిని భస్మాసుర కథ తీసుకున్నట్లయితే భస్మాసురుడు ఏం చేశాడు? ఒక కోరిక కోరాడు శివుణ్ణి. ఏంటది? నేను ఎవరి తల మీద చెయ్యి వేస్తే వాళ్ళు భస్మం అయిపోవాలి, అందుచేత అందరికి భస్మాసురుడు అని పేరు వచ్చింది. అయితే శివుడికి ఘోర తపస్సు చేశాడు కాబట్టి వరం కోరుకోను ఆయన అన్నాడు శివుడు. అప్పుడు ఆ వరము ఆయన కోరుకోగానే ఇవ్వాలి, ఇంకా ఇవ్వకుండా ఉండలేడు. ఆయనకి పర్మిషన్ తీసుకునేంత వ్యవధి కూడా లేదు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి. ఈలోపు ఓకే అనేసారు. సరే తదాస్తు అన్నారు. అప్పుడు భస్మాసురుడు వీళ్ళందరూ పూజలు చేస్తారు, తపస్సులు చేస్తారు, కానీ కొంత అహంకారం ఉంటుంది వాళ్ళకి. అతను ఏమనుకున్నాడంటే ఓహో నాకు వరం ఇచ్చావు నువ్వు, కానీ ఇది ఎవరి తల మీద నా చేతిని ఎవరి తల మీద పెడితే భస్మం అయిపోతే టెస్ట్ చేయాలి కదా, నీ తల మీద పెడతాను అంటాడు. అంటే ఇంకా శివుడు ఇటు అటు అటు ఇటు పరిగెత్తి మళ్ళీ ఎక్కడికి పరిగెత్తాడు? విష్ణుమూర్తి దగ్గరికి పరిగెడితే అప్పటికే విష్ణుమూర్తికి తెలిసిపోయింది భస్మాసురుడికి టైం వచ్చేసింది, ఇంకా నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగానే చక్కని సౌందర్యవతి అన్నమాట మోహిని రూపంలో వచ్చేస్తాడు విష్ణుమూర్తి. వచ్చి నాట్యం చేస్తూ ఉంటే మోహితుడు అయిపోతాడు భస్మాసురుడు. శివుడి గురించి మర్చిపోయాడు, ఇంకా మోహితుడయ్యి నేను నీకు కావాల్సింది ఏదైనా నేను ఇస్తాను, కానీ నేను చెప్పిన నాట్యం నువ్వు చెయ్యి అని మంచిగా నాట్యం చేస్తూ చేస్తూ చాలా స్పీడ్గా నృత్యం జరిగే సమయంలో ఆవిడ ఏం చేస్తుంది? ఆ తల మీద చెయ్యి పెట్టుకుంటుంది అనమాట మోహిని. అప్పుడు భస్మాసురుడు హీ హ్యాస్ టు కాపీ, ఆమె ఏది చేస్తే అది టీచర్ కదా, తల మీద చెయ్యి పెట్టుకొని ఆయన తల మీద ఆయనే చెయ్యి పెట్టుకొని భస్మం అయిపోతాడు అనమాట. సో ఆ విధంగా అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? శివుడు ఎన్ని వరాలు ఇచ్చినా, ఈవెన్ బ్రహ్మ కూడా వరం ఇచ్చాడు ఎవరికి? హిరణ్యకశిపుడికి. ఏవేవో అడిగాను, నాకు ఇక్కడ చావు ఉండకూడదు, అక్కడ చావు ఉండకూడదు. అప్పుడు నరసింహ అవతారంలో వచ్చి అతన్ని చంపివేశాడు అనమాట. సో మనం ఏ దేవతల్ని కోరికలు అడిగినా అది అక్కడ వరకే అన్నమాట. పూర్తిగా నింపారుగా ఇప్పుడు కృష్ణుడిని అడిగినట్లు మనం వాళ్ళని అడిగినా ఆ యొక్క అనుమతి లేనిదే వాళ్ళు ఇవ్వరు అని చెప్తుంది. దేవదేవుని వలన అనుమతి పొందియే ఆ దేవతలు తమ భక్తుల వరములు నిత్తురు అని చెప్తున్నారనమాట. సో అన్యతా దేవరాధను వివేకమున్నచు ఆతడిట్లు తర్కించును. దేవదేవుని వల్ల అధికారము పొందనిదే ఈ దేవత నాకు వరము ఇయ్యజాలదు, అందుచేత ప్రత్యక్షంగా నేను దేవదేవుని ఎలా అర్చించరాదు? అవును కదా, ఇప్పుడు పరోక్షంగా అర్చించే కంటే ప్రత్యక్షంగా ఈ దేవుణ్ణి అర్చించుకోవచ్చు కదా, కృష్ణుణ్ణి అర్చించుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు కృష్ణుడితో చేసేవి, అలా చేసుకోవచ్చు కదా. ఎందుకు వేరే దేవతల్ని నేను కొలవడము? అట్లాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను పెద్దగా ఉపయోగించుకునే అవసరం లేదు. ఎందుచేత అంటే అన్య దేవతలే సర్వస్వం అని విశ్వసించడి వారు మాత్రము పరమార్థము సాధింపజాలరు. పరమార్థం అనేది వాళ్ళకి తెలియదన్నమాట. తెలియకుండా అలా
అలా అని చెప్పి శివభక్తి చేయవద్దు, అమ్మవారి భక్తి చేయవద్దు, వినాయకుడు భక్తి చేయవద్దు అని ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎక్కడా ఏమీ చెప్పలేదు. అండ్ మనకు తెలిసిన విషయంలో కూడా దేవుళ్ళని అందరినీ కూడా మనం పూజించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ దేవాది దేవుడే మెయిన్ అని తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ అక్రూరుడు అంటున్నాడు, నువ్వే ఉన్నప్పుడు నిన్నే పరోక్షంగా ఎందుకు, ప్రత్యక్షంగా నిన్నే పూజ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. మళ్ళీ ఇంకో స్తోత్రం చేస్తున్నాడు, జగమంతయు సత్యము, రజస్సు, తమస్సు అని 3 త్రిగుణాలచే నిండి ఉన్నది. ఈ జగత్తులో బ్రహ్మ మొదలుకొని వృక్షాదులు వరకు సర్వము త్రిగుణాలచే ఆచ్ఛాదితమై ఉన్నది. నీవు ఈ త్రిగుణాలకి అతీతుడవు, నేను నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. సో ఇది ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్ అన్నమాట. మనము వస్తాము, చక్కని ఆత్మ మనకి భగవంతుడు ప్రసాదించాడు, మంచి ఆత్మతోనే ఈ భూలోకానికి వస్తాము. కానీ త్రిగుణాల యొక్క వలయంలో చిక్కుకొని మనము పూర్తిగా దేవాది దేవుణ్ణి మర్చిపోతాము. సో దేవతలు, దేవుళ్ళు, వేరే వాళ్ళందరూ కూడా త్రిగుణాలకి లొంగిపోతారు, కానీ నీవొక్కడివే త్రిగుణాలకి అతీతుడవు. అందుచేత నీకు నేను నమస్కరిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నారనమాట. సో అందరూ ఇక్కడ ప్రభు, నీ వదనము భూమి నీ పాదపీట, సూర్యుడు నీ నేత్రము, ఆకాశము నీ నాభి, దిక్కులు నీ వీణులు, అంతరాళము నీ శిరస్సు, వివిధ దేవతలు నీ కరములు, సముద్రములు నీ ఉదరము, వాయువు నీ వీర్యము, లతా గుల్మాదులు నీ శరీరం మీద రోమాలు, మేఘాలు నీ కేశాలు, పర్వతాలు నీ అస్తులు, నఖములు, దివారాత్రములు నీ కనురెప్పపాటులు, ప్రజాపతి నీ గుహ్య వయనము, వర్షము నీ ఇంద్రియము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే విడివిడిగా చూస్తున్నామో, గాలి, నిప్పు, నీరు, సముద్రాలు అన్నీ కూడా భగవంతుడి యొక్క అవయవాలే అని ఇక్కడ స్తోత్రం చేస్తూ ఉన్నాడు అనమాట. సో వివిధ వర్గాల దేవతలు, రాజులు, చక్రవర్తులు, సకల జీవకోటి నీ యందు విశ్రాంతి పొందుతున్నారు. ఈ మహాయంత్రంలోని ఒక భాగం తర్కజ్ఞానంతో ఎవరు నిన్ను గుర్తింపజాలరు. సో ఇక్కడ మనకి విశ్వరూపం అని మనం భగవద్గీతలో తెలుసుకునే వరకు కూడా సూర్యుడు కృష్ణుడికి ఒక కన్ను, చంద్రుడు ఇంకో కన్ను అని మనకి తెలియదు. సూర్యుడు కావాలి అని అనుకొని ఇప్పుడు రోగాలన్నీ నివారణ చెందాలంటే సూర్య నమస్కారం చేయండి, సూర్యుడి ప్రదక్షిణాలు చేయండి, ఈ విధంగా చెప్తూ ఉంటాడు అని అంటారు కదా. అవన్నీ కూడా ఆ డ్యూటీస్ ఎవరప్ప చెప్పారు? కృష్ణుడే. నువ్వు దీనికి అధిపతివి, నువ్వు దీనికి అధిపతివి అని వాళ్ళకి లీడర్షిప్స్ ఇచ్చారనమాట. సో మనము ఇన్ని పూజలు ఇంతమంది దేవతలకి చేసే కంటే కృష్ణుడికే చేస్తే అవన్నీ కూడా వాళ్ళకి చేసినట్లే అని ఇక్కడ క్రూరుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా లేక చిన్న చిన్న దోమలు అసంఖ్యాకంగా వెలువడి కదంబ ఫలం రూపం మాత్రం ఎవరైనా గ్రహింపగలరు. ప్రభు, నీవు నీ భూమిపై ఈ రూపం ధరించినను, ఏ అవతారం ఎత్తినను అవన్నీ జీవకోటి అజ్ఞానం, మాయ, దుఃఖము హరించుకొరకే కదా. అందుచేతనే ప్రజలందరూ నీ వినీత వివిధ అవతారాలను, నీ దివ్యలీలను నిత్యం కీర్తించుచుందురు. నీవు ఎన్ని అవతారాలు దాల్చితివో గణించుట కానీ, నీలో దాగి ఉన్న విశ్వ సంఖ్య అంచనా వేయుట కానీ ఎవ్వరికీ సాధ్యం కాదు. విశ్వం అంటే యూనివర్స్. ఒక్క యూనివర్స్లో మనం చూసినట్లయితే మనది ఒక యూనివర్స్. మనము ఏమనుకుంటాం? ఇక్కడ భూప్రపంచం అనుకుంటాం, అంటే భూమి, ఆకాశము, కొండలు, కోనలు ఇవన్నీ మనకున్నాయి. కానీ ఇటువంటి యూనివర్స్ అన్ని కలిపితే యూనివర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఒక్కటని కాదు. ప్రతి యూనివర్స్కి ఒక బ్రహ్మ ఉంటాడు, ప్రతి యూనివర్స్కి ఒక విష్ణువు ఉంటాడు. ఆ విధంగా ఎన్నో నువ్వు సృష్టించగలవు కదా. కానీ నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? నీ దివ్య లీలలు ఎవరు నిత్యం కీర్తించే వాళ్ళు ఎవరు? నీ అవతారాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు?
ఈ విశ్వ సంఖ్య అంచనా వేయట ఎవ్వరికి సాధ్యం కాదు అని చెప్తున్నారు. సో స్క్రిప్చర్స్లో రాసినవి కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకి తెలియదు. సో ఇక్కడ మళ్ళీ కొన్ని అవతారాల గురించి చెప్తున్నారు. మనకి అవతారాలు తెలుసా? హరే కృష్ణ. ఒక 2-3 అవతారాలు చెప్పండి. మత్స్య అవతార్, కూర్మ అవతార్, అవతారం, నరసింహ అవతార్, మత్స్య అవతారము, కూర్మ అవతారము, నరసింహ అవతారం, రామచంద్రుడు, రామావతారము, రామావతారము, బలరామావతారము, కల్కి అవతారం. సో ఇవన్నీ కూడా మామూలుగా దశావతారాలు అని చెప్తారు. అవి కాకుండా కూడా ఇంకా లోపల చాలా అవతారాలు ఉంటాయి. సో ఈ అవతారాలన్నీ ఎందుకు వచ్చాయి అనేది కూడా అక్రూరుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే భూమిని ఉద్ధరించటానికి, అంటే ఇక్కడ ఉండే భక్తుల్ని ఉద్ధరించటానికి రకరకాలుగా నీవు అవతారాలు ఎత్తావు కదా స్వామి అని పొగుడుతున్నాడు. ఏంటి? సమస్త కారణమైన నీవు ధరించిన మత్స్యావతారానికి భక్తితో నేను ప్రణమిల్లుతున్నాను. ఇప్పుడు మనం సైన్స్ తీసుకుంటే కూడా ఫస్ట్ మనం జువాలజీ, బాటనీ ఏదైనా జీవరాశుల గురించి చదువుకున్నట్లయితే మామూలుగా సైన్స్ ఎలా ఉంటుందంటే జీవం ఉన్నవి జీవం లేనివి అన్నట్టు చదువుకుంటారనమాట. అంటే కొన్ని మూవింగ్, కొన్ని నాన్ మూవింగ్ అని చదువుతాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ జీవం ఉన్న వాటిలో ఫస్ట్ మత్స్యాలే, అంటే ఫిషెస్ అని స్టార్ట్ చేస్తారు. అంటే నీళ్ళల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ దశావతారాల్లో కూడా ఫస్ట్ మత్స్యావతారం. ఆ మత్స్యావతారానికి నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నారు. మత్స్యావతారం ఎందుకు ఎత్తాడు అంటే మధు, కైటబ అనే 2 రాక్షసుని సంవరించటకై నీవు హైగ్రీవ అవతారాలను భక్తితో నేను అంజలి ఘటిస్తున్నాను. సో మత్స్యావతారం తర్వాత హైగ్రీవ అవతారం వచ్చింది. ఆ తర్వాత మందర పర్వతం, ఇది చిలుకుతారు కదా, మందర పర్వతాన్ని వేసి దేనికోసం చిలుకుతారు సముద్రాన్ని? దేనికోసం? అమృతం ఎందుకు దేవతలకి ఇవ్వాలి అంటే ఈ రాక్షసులు దేవతల్ని బాగా ఎక్కువగా గొడవ చేస్తున్నారు, సింహాసనం ఎక్కేసి ఆక్రమించుకొని. సో అప్పుడు వీళ్ళందరూ ఆలోచించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, మీరు సముద్రాన్ని చిలకండి, అమృతం వస్తే అప్పుడు దేవతలందరూ అమృతం తాగితే వాళ్ళు సదా అంటే అలాగే ఉంటారనమాట. ఇంకా ముసలితనం అనేది రాదు, చావు అనేది మృత్యువుని జయించడం అనమాట. సో ఈ అమృత భాండం కోసము రాక్షసులు వీళ్ళు ఇద్దరు చిలుకుతారు, అదంతా మనకు తెలుసు. ఇంత చిలుకుతున్నా ఏమవుతుంది, ఇక్కడ ఈ మందర పర్వతాన్ని మధ్యలో పెట్టారు కవ్వంలాగా. అటు రాక్షసులు ఉన్నారు, ఇటు తోక వైపేమో దేవతలు ఉన్నారు. అది చిలుకుతున్నప్పుడేమో పర్వతం కిందకి వెళ్ళిపోతుందంట. కిందకి వెళ్ళిపోతే చిలకడానికి రాదు కదా, అప్పుడు కూర్మావతారానికి వచ్చి దాన్ని మందర పర్వతాన్ని మోస్తాడనమాట. సో అటువంటి కూర్మావతారానికి నా యొక్క అంజలి అని చెప్తున్నారు. గర్భోదకం మునిగిపోతున్న భూమిని ఉద్ధరించడానికి నీవు దాల్చిన వరాహావతారము. సో భూదేవిని రక్షించడానికి వరాహావతారం ఎత్తారు, ప్రణామాలు అని చెప్తున్నారు. ఇంకోటి, నాస్తికుల చిత్రవద నుండి నీ భక్తులను రక్షించుటకై నరసింహావతారాన్ని నరసింహావతారానికి నా వినతులు. సో నరసింహావతారం గురించి చెప్పుకోవాలంటే మనం ప్రహ్లాదుడి గురించి చెప్పుకోవాలి కదా. సో ప్రహ్లాదుడు మహాభక్తుడు, వాళ్ళ తండ్రి ముల్లోకాల్ని ఏలిన రాజు. సో నేనే దేవుణ్ణి అని ఆయన ఎప్పుడైతే అంటాడో, లేదు హరినే పూజించాలని ప్రహ్లాదుడు అంటాడు, ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహావతారం వచ్చావు. సో ఆ దానికి నా వినతులు అంటున్నాడు. తర్వాత వామనదేవుడు అయ్యాడు. వామనదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బలి చక్రవర్తి నుండి దేవతలను అందరినీ రక్షించడానికి వామనుడై వచ్చి దేహాన్ని పెంచి 3 అడుగుల్లో విశ్వం అంతటిని కూడా తీసేసుకుని ఆ అవతారాన్ని ఉద్ధరింపజేశావు, నా నమస్సుమాంజలు అని అంటున్నారు. ఆ తర్వాత దుష్టులకు నరపాలకు వధించుటకై నీవు ధరించిన భార్గవ అవతారాన్ని నా ప్రణతి.
తర్వాత రావణాది రాక్షసులను సంహరించడానికి రామప్రభుడు అయి అవతరించి ఇదే నా ప్రణామము. రామచంద్రుడు కూడా మానవ రూపంలో రఘువంశ తిలకుడై వచ్చి రావణాసుని చంపడానికి వచ్చాడు కాబట్టి. సో ఇన్ని అవతారాలన్నీ స్తుతిస్తూ అక్రూరుడు లాస్ట్కి ఏమంటున్నారు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల రూపంలో అవతరించిన నీకు భక్తిపూర్వకమైన ప్రణామాలు అని అంటున్నారు. వాసుదేవ అంటే కృష్ణుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు. సంకర్షణ అంటే బలరాముడు, ప్రద్యుమ్నుడు కృష్ణుడి యొక్క కొడుకు, అనిరుద్ధు మనమడు. వీళ్ళందరూ కూడా ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నమాట. సో ఈ అవతారాలన్నిటికీ కూడా భక్తిపూర్వకమైన ప్రణామాలు అని చెప్తున్నాడు. ఇంకా లాస్ట్కి ఏమైంది అని అంటే, మనం రసాలు చెప్పుకున్నప్పుడు శాంతరసము అని లాస్ట్కి చెప్పుకుంటాం. అదేవిధంగా బుద్ధ భగవానుడై అవతరించి నాస్తికులకు, ధనుజులకు విభ్రాంతి ముగిసిన మునుగ చేసిన నీకు నా యొక్క భక్తి అంజలి అని చెప్తున్నారు. బుద్ధ భగవానుడు యాక్చువల్లీ ఎందుకు వచ్చాడంటే, బుద్ధ భగవానుడు వచ్చేదాకా ఇలా హింస చేయకూడదు అని మానవులకి తెలియదంట. ఒకరిని హింస చేయకూడదు, ఒక జీవిని హింస చేయకూడదు అని శాంతరసంలో బుద్ధ భగవానుడు కూడా నీ యొక్క అవతారమే కదా అని చెప్పారనమాట. ఆ తర్వాత లాస్ట్లో కల్కి రూపము ధరించి మ్లేచ్చులుగా మారిపోయి వైదిక మతం నుండి పతితులైన దుష్ట నరపాలులను సంవరించిన నీకు పదే పదే నా నమో వాకములు అని చెప్తున్నారంటే లాస్ట్ అవతారం కల్కి రూపం అన్నమాట. మ్లేచ్చులు అంటే ఆచారాలన్నీ మర్చిపోయిన వాళ్ళు, యాక్చువల్లీ వాళ్ళు ముస్లిమ్స్ అని అంటారనమాట. సో అలా మారిపోయి వైదిక మతం అంతా కూడా భ్రష్టుపరిచిన వాళ్ళు అనమాట. వీళ్ళు పతితులు అయిపోయి వీళ్ళందరినీ దుష్టుల్ని మార్చడానికి నీవు కల్కి అవతారంగా వస్తావు అని చెప్తున్నారు. సో ప్రభు, ఈ జగత్తులోని ప్రతి జీవి నీ మాయాశక్తికి వశమై మిథ్యాజ్ఞానంతో, మిథ్యా మమకారంతో ప్రతి జీవియు తమ తమ కర్మలకు అనుగుణంగా ఒక దేహం నుండి మరొక దేహానికి మారుతున్నది. ప్రభు, నేనును అట్టి ఈ జీవకోటిలో ఒక్కడినే. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అను మిథ్యాజ్ఞానంతో నేను సుఖంగా ఉన్నానని భావించుచున్నాను. ఇవన్నీ శాశ్వతములని నమ్ము స్నాపిక జగత్తులో జీవించుచున్నాను. ఇవి అన్నీ నిత్యము మిథ్యా జ్ఞానంతో సర్వదా నిమగ్న నేను మూడులను. ప్రభువు, నా మిథ్యా జ్ఞానం వలన సర్వవిధ యాతనలు కారణమైన భౌతిక శరీరం వంటి అనిత్య పదార్థాలని నిత్యంగా నేను గ్రహించుచున్నాను. జీవితంను గూర్చిన అట్టి భావనలో వికలుడమైన ద్వంద్వ సంబంధమైన ఆలోచనలో మునిగి తేలుతూ శాశ్వతానంద నన్ను నేను విస్మరించి తిని. సో ఇక్కడ అక్రూరుడు ఒప్పుకుంటున్నాడు అనమాట, నేను ఇప్పటి వరకు కూడా ఈ అశాశ్వతమైన జీవితం నాదే అనుకున్నాను ప్రభు. నీ దివ్య సందర్శనం చేత నాకు నీ యొక్క అంత జీవిత చరిత్ర కాకుండా నీ యొక్క అవతారాలు, ఒక్కొక్క భక్తుని నీవు ఎలా కాపాడారు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు శాశ్వత ఆనందం అంటే ఏంటో నాకు తెలిసింది. కానీ ఇక్కడ నేను ఎందుకున్నాను అనేది కూడా నేను తెలుసుకున్నాను. సో ఇటువంటి అన్నీ కూడా జలాశయం ఉన్న స్థానాన్ని వారు పరిహరించి ఎడారిలో నీరు లేని తావులలో వారు పరిభ్రమించుచుందురు. అంటే నీటిని వదిలేసి ఎడారిలో వెళ్ళి అక్కడ మిరాజ్ అంటారు కదా, ఇలా ఇసుక తవ్వితే నీళ్ళు వస్తాయి అనుకొని ఆ నీళ్ళ కోసం ఎందుకు పాకులాడుతున్నారు అందరూ. ఇతను కూడా అడుగుతున్నాడు అనమాట, ఈ మనుషులు ఎందుకు ఇలా మారిపోయారు, నీ దగ్గర నుండి వచ్చిన వాళ్ళే కదా, ఎందుకు అన్ని నేనే అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ఇలా ప్రశ్నలు వేస్తున్నారు అనమాట. వేసి ప్రభు, నేను నా మనసును పూర్తిగా వశము చేసుకోజాలకున్నాను, నేను కూడా అందులో ఒకడే బద్ధజీవుణ్ణి. సో ఈ బద్ధజీవి నీ పాదార విందాలను గుర్తింపజాలడు. ఏ బద్ధజీవి కూడా ప్రభు అంటే దేవాది దేవుడు ముందుకొచ్చి నేనే దేవుడు అని చెప్తే కూడా మనం నమ్మే పరిస్థితుల్లో లేము అని అక్రూరుడు చెప్తున్నాడు. నీవు పరమ నియంత గనుక యథేచ్ఛగా వర్తింపగలవు.
ఒక వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తుడగు అర్హతను పొందుటకు నీ అవాజ్యమైన కృపయే హేతు అని నేను ఎరుగుదును. ఆ కృప వల్లనే ఒక వ్యక్తి అవాజ్యమైన నీ కైంకర్యంలో నిమగ్నుడు కాగలడు. ఇంత ప్రార్థన ఇవన్నీ ఎందుకు వచ్చాయి అక్రూరుడికి అనంటే ఎందుకు వచ్చాయి? హరే కృష్ణ. తను కూడా భక్తుడే కదా మాతాజీ. భక్తుడు ఒకటి, కృష్ణుడి గురించి కొంత తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని భక్తి పెంచుకున్నాడు. అలా భక్తి పెంచుకున్నప్పుడు అక్రూరుడికి దివ్య దర్శనమే ఇచ్చాడు భగవంతుడు. సో ఆ దర్శనం ఎప్పుడైతే చేసుకున్నాడో ఆ రూపాన్ని ఖచ్చితంగా తెలుసు. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయనకి ఈ సృష్టిలో నేను ఎందుకు వచ్చాను, అసలు ఈ భూప్రపంచానికి నేను ఎందుకు వచ్చాను అని అప్పుడు అర్థమైందనమాట. సో అప్పుడు ఏమనుకున్నాడు అక్రూరు, స్వామి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి అడుగుతున్నాడు మళ్ళీ, ప్రభు నిత్యమైన నీ దివ్య రూపము జ్ఞానమయము, నీ రూపమైన నీ మనస్సును లగ్నం చేయటం వల్లనే ఏ వ్యక్తి అయినను సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలడు. నీవి జ్ఞాన నిధానమవుదువు కదా, సర్వశక్తి సంపన్నుడు అయిన దేవాదిదేవుడు నీవు పరబ్రహ్మవు, పురుషోత్తముడు, సర్వ భౌతిక శక్తులను నీవు పరమ నియంతవు, సృష్టికి విశ్రాంతి స్థానమైన వాసుదేవుడు ఒకటిచే నేను నీకు ప్రణమిల్లుచున్నాను. సో ఇంకన్నీ తెలుసుకున్నాడు అనమాట. ఈయనే సర్వవ్యాపి, అంతా కూడా విష్ణువే, శ్రీకృష్ణుడే, సృష్టికి విశ్రాంతి స్థానమైన వాసుదేవుడు అగుటచే నేను నీకు ప్రణమిల్లుచున్నాను. సర్వవ్యాపి అగు దేవాది దేవుడవు నీవు, ప్రతి జీవి హృదయమున వసించి అతనిని నడుపుచుండు పరమాత్ముడవు నీవు. ప్రభువు నేను నీకు శరణాగతుడగుచున్నాను, నన్ను రక్షించుము, రక్షమాం రక్షమాం అని అక్రూరుడు ఇంకా గట్టిగా పొగిడి ఇంకా అరుస్తున్నాడు. నేను నీ శరణాగతుడను, నన్ను రక్షింపు, నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని అక్రూరుడు చెప్తున్నాడు అనమాట. సో అక్రూరుని స్తుతి అను దశమస్కందపు 39వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర జై. హరే కృష్ణ. సో ఆ స్తుతి 2-3 రోజులు అవుతుంది అనుకున్నా కానీ ఏదో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. ఫైనలీ మనము ఈ దుఃఖాలయం అశాశ్వతం అనేదే చెప్పాడు అక్రూరుడు కూడా. మనం ఉండేదంతా కూడా ఒక దుఃఖాలయము అండ్ అశాశ్వతము, అది శాశ్వతం కాదు. ఎప్పుడైతే వైకుంఠాన్ని చూపించాడో భగవంతుడు, ఇంకా పర్మనెంట్గా నేను ఆ పాదాల దగ్గరికి చేరిపోవాలి అని అక్రూరుడు అనుకుని ఆ విధంగా స్తుతించాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చందన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. క్లాస్ విన్నాను ఈరోజు, చాలా అంటే చాలా బాగుంది మాతాజీ. నాకు తెలియను ఈరోజు చాలా. మాతాజీ అక్రూరుడు అనేది ఎవరు మాతాజీ? క్యారెక్టర్ నేమ్ నాకు. అక్రూరుడు అనేది ఒక మినిస్టర్ కంసుడి దగ్గర, కానీ ఆయన యాదవుడు అనమాట. అంటే అక్కడ మథురాలో కృష్ణుడికి పేరెంట్స్ ఉంటారు. ఎవరు వాళ్ళు? కృష్ణుడి పేరెంట్స్ ఎవరు? ఇక్కడ యశోదామాత, దేవకి వసుదేవులు ఉంటారు. జైల్లో పుడతాడు కదా కృష్ణుడు. దేవకి వసుదేవుల వైపు అన్నమాట అక్రూరుడు, యాదవుడు. కానీ కంసుడు ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి మంత్రి కంసుడి యొక్క మాట వినవలసి వస్తుంది అనమాట. సో అందుచేత కంసుడు పంపించాడు, ఈ చిన్నవాళ్ళని వీళ్ళిద్దరిని ఎత్తుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మధురకు వెళ్ళిపోతారనమాట కృష్ణుడు. అందుచేత తీసుకువెళ్ళడానికి వచ్చాడు. కానీ భక్తుడు, చాలా మంచి భక్తుడు అనమాట. వచ్చేటప్పుడు కూడా నువ్వు వినలేదు, అది చాలా ఆలోచించుకుంటూ వస్తాడు, కృష్ణుడి గురించే ఆలోచించుకుంటూ వస్తాడు. కృష్ణుడు కూడా కృష్ణ బలరాములు నందమహారాజు మంచి మర్యాదలు చేస్తాడు అక్రూరుడికి. ఆ తర్వాత కంసుడు ఇలా తీసుకురమ్మన్నాడు అని చెప్తే గోపికలందరూ బాగా ఏడుస్తారు. అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు యమునా నదిలో స్నానం చేస్తారు కృష్ణ బలరాములు. అక్రూరుడు నేను కూడా స్నానం చేసి వస్తాను అని అంటారు.
స్నానం చేసినప్పుడు ఆ దివ్య లీల చూపించేస్తాడనమాట. అంటే అంత భక్తుడు అక్రూరుడు. మనం కూడా అంత భక్తి చేసినప్పుడు భగవంతుడు ఏదో సమయంలో స్వప్నంలోనూ ఎక్కడో ఒక దగ్గర మనకి కనిపిస్తాడనమాట అని చెప్తారు. శుద్ధ భక్తిత్వం మనకి ఉండాలి. సో ఎప్పుడైతే వైకుంఠాన్నే చూశాడో, వైకుంఠంలో విష్ణుమూర్తి పాలసముద్రంలో ఇలా పడుకుని ఉన్నప్పుడు ఆ దృశ్యము దేవతలందరూ చేతులు జోడించి ప్రణమిల్లుతున్నారంట, నారదుడితో సహా. అంటే ఇప్పుడు అక్రూరుడు ముల్లోకాలకి ఏమి వెళ్ళలేడు, అంత పెద్ద భక్తుడైతే కాదు. అప్పుడు ఆయన ఇంత యమునా నదిలో ఇదంతా చూసేసిన తర్వాత ఇంకా ఆయనకు ఆగలేదన్నమాట. ఈ అవతారాల గురించి, కృష్ణుడు లీలల గురించి, కృష్ణుడు అంటే ఎవరు, విష్ణుమూర్తి అంటే ఎవరు, అన్ని చక్కగా చెప్పుకుంటూ స్తుతించాడు అనమాట. లాస్ట్కి ఆయన తెలుసుకుంది ఏంటి, ఈ అశాశ్వతమైన ఈ ప్రపంచంలో నాకు వద్దు, నాకు ఈ కుటుంబము పిల్లలు వీటి మధ్యలో నేను చిక్కుకుపోయాను కృష్ణ, నీ పాదాల దగ్గరికి నన్ను చేర్చుకో, నేను నీ శరణాగతుడను అని ప్రార్థిస్తున్నాడు అక్రూరుడు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంసుడు మాట వింటాడు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ యువర్ క్లారిఫికేషన్. చాలా బాగా అనిపించింది మాతాజీ. జనరల్ గా అందరూ మా ఫ్రెండ్స్ ఎప్పుడు కృష్ణుడికే ఎందుకు చేయాలి, ఇస్కాన్ ఒక్కటే ఫాలో అయితేనే భక్త అని అడుగుతూ ఉంటారు మాతాజీ. కానీ మీ క్లాస్ లో ఈ రోజు నిజంగా దేవీ దేవతలకి అందరికి చేసినా మనం ఫైనల్ గా కృష్ణ దగ్గరికి ఎలా వస్తాం అనేది చాలా క్లారిటీ ఇచ్చారు మాతాజీ. అవును, దేవి దేవతలందరూ కూడా కృష్ణుడు వెనకాలే పరిగెడతారు. అండ్ ఇంకొకటి కృష్ణ బాడీ పార్ట్స్ గురించి సన్నమూను, ఆ కళ్ళు, అవి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు చాలా, అవన్నీ నాకు జనరల్ గా తెలియదు మాతాజీ. ఈ రోజు క్లాస్ లో అవి నాకు చాలా బాగా నచ్చాయి మాతాజీ. అవన్నీ ఈ రోజు నేను బుక్ పెన్ తీసుకొని నోట్ చేసుకున్నా మాతాజీ. ఓకే, ఆయన చేతులన్నీ కూడా దేవి దేవతలే. మనం పూజ చేసి లడ్డు గోపాల్ చేతిని మనం సృజించిన అందరు దేవతల్ని పూజ చేసినట్టే అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. మీ క్లాస్ డైలీ నేను చాలా మిస్ అవుతున్నా మాతాజీ. ఒక్క రోజు వింటేనే నాకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది అనిపించింది మాతాజీ. రికార్డింగ్ వినండి అమ్మా, మీకు ఎట్లాగా ఆఫీస్ కదా వెళ్ళొచ్చు, వినలేరు కాబట్టి రికార్డింగ్ వినండి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఈ రోజు క్లాస్ చాలా బాగా అనిపించింది నాకు. హరి బోల్, థ్యాంక్ యూ. సో ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు కానీ అనుమానాలు